శ్రీహరి ఏఐసిసిలో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్ని షర్మిలకి ఇవ్వబోతున్నారు. పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఆమెకి 1-2 రోజుల్లోనే కట్టబెడుతూ ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం, కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరటాన్ని కాంగ్రెస్ హైకమాండ్ చాలా ఎక్కువగానే చూస్తుంది. చాలా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలో చేరారా అన్న ఎంత విధిగా ఇప్పుడు ఆమెను ఆహ్వానించడం మనం చూసాం. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక వరం లాగానే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్చూసిగా ఇప్పుడు ఆమెను చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీలో పునర్జీవం పొందాలి, లేకపోతే ఏపీలో పునర్వైభవం తీసుకురావాలంటే ఒక షర్మిల వల్లే అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేయగల శక్తి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలకే ఉంటుంది అన్నది ఏఐసిసి పెద్దలు చెప్తున్నట్టు మాట. కొద్దిసేపటి క్రితం మాణిక్యం ఠాకూర్ తో పాటు కేసీ వేణుగోపాల్ తో కూడా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏ మేరకు షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు, ఇది ఖచ్చితంగా మాకు 100% లాభం కలిగించే అంశమే. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో మనం చూసాం, ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గత 2-3 నెలలు అంటే ఎన్నికలకు ఒక 2-3 నెలల్లోనే బాగా పుంజుకొని అధికారంలోకి వచ్చింది. సో అటువంటి మిరాకిల్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఏమీ చెప్పలేం. షర్మిల మాత్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మలుపు ఇప్పుడు రాబోతుంది అన్న అభిప్రాయాన్ని ఏఐసిసి నేతలు చెప్తున్నారు. వాళ్ళకైతే పెద్ద పిక్చరే ఉంది. ఇప్పుడు షర్మిలను ఉపయోగించి ఏపీ కాంగ్రెస్ ని ఏ విధంగా పైకి తీసుకురావాలి అంటే, ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి 2% నుంచి 15% ఓట్ బ్యాంక్ పెంచుకోవాలన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని కూడా నిర్ణయించారు. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. షర్మిలతో కూడా వాళ్ళంతా టచ్ లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిని ఢీకొనే విధంగా అంటే, శ్రీహరి ఇక్కడ మనం చెప్పొచ్చు, కాంగ్రెస్ పెద్దలు చెప్పినటువంటి మాట ఇది నేను చెప్పినట్టు మాట కాదు. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి, కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని చీల్చి వైఎస్ఆర్ సిపి అని పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా ఆయనలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇది విధి వైచిత్ర్యం అంటే ఇదే. తన సొంత చెల్లెలు అంటే తన కారణంగా తన సొంత చెల్లెలే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అక్కడ సారథ్యం వహించబోతున్నారు. అదే ఆయన పార్టీకి పెద్ద దెబ్బ కొట్టబోతుంది. సో ఇది కల్లో కూడా ఊహించి ఉండడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి చెల్లెల ద్వారానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అక్కడ పునరుత్తేజం తీసుకొస్తాం, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపిని కాంగ్రెస్ పార్టీ రీప్లేస్ చేయబోతుంది. ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక అంతర్ధానం అయిపోతుంది. ఇక కేవలం అక్కడ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మాత్రమే ఇక ప్రధాన పార్టీలుగా ఉండబోతున్నాయి అన్నది వీళ్ళ యొక్క ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందని చూడాలి. కాంగ్రెస్ పార్టీలో అయితే షర్మిలకు ఒక పెద్ద పాత్ర ఇచ్చి ఖచ్చితంగా ఆమె ద్వారా లబ్ధి పొందాలని కూడా భావిస్తున్నారు. మరి కడప పార్టీ వచ్చే ఎన్నికల్లో కడపలో కూడా ఆమెను పోటీ చేస్తారనేది కూడా చూడాలి. ఆ విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. కడపలో ఎంపీగా షర్మిలను దింపే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా మనకు